హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా దొండకాయ టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఇలా దొండకాయలు తెచ్చుకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, ఇంగువ, తాలింపులు అదే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ తాలింపులు, కొంచెం కరివేపాకు, సాల్ట్. సింపుల్గా వీటితో నేను దొండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బండి పెట్టానండి. దీనికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం జీలకర్ర వేసేసుకుందామండి. కొంచెం 1 స్పూన్ వేసుకోండి జీలకర్ర. పచ్చిమిర్చి మనకి స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా ఇప్పుడు వేసేయండి. వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి 3 కొంచెం మనకి ద్వారగా వేగాలండి. పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఇరుచుకోండి, లేకపోతే పేలుతాయి. నేను అన్నీ ఇరిచాను మధ్యలో. ఇవ్వండి, ఇలా వేయించుకోండి ఫస్ట్. ఇవ్వండి, పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వెల్లుల్లి, పచ్చిమిర్చి మొత్తం. ఇప్పుడు ఇందులోకి ఇగోండి మన దొండకాయలు వేసేద్దాం. ఈ పచ్చడికి జీలకర్ర పచ్చిది వేసే కన్నా ఇలాగా మనం ఆయిల్లో జీలకర్ర ఫ్రై అవుతాయండి, నలిగిపోతుంది కాబట్టి మనకు టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి, దొండకాయలు అలా వేగుతున్నాయి కదా. కొంచెం అవి చక్కగా దోరగా వేగాలండి. వేగేదాకా వెయిట్ చేద్దాం. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. వేసాక ముక్కలు మినిమం ఒక 5-6 మినిట్స్ అయినా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వాటిని వేయించుకోవాలండి. ఇంకో 2 మినిట్స్ వేయిందాం. ఇవ్వండి, చూసారా, ఇలా వేయించుకోండి దోరగా. మరీ మాడబెట్టొద్దు, మరీ అలా పచ్చి పచ్చిగా తీయొద్దు. ఇలా దోరగా వేయించుకుంటే చక్కగా మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం తీసేస్తానండి. ఈ పక్కన పెట్టేసుకుని ఇవ్వండి, ఇది టమాటా, కొత్తిమీర ఈ 2 వేసేసేయండి. అదే ఆయిల్లో వేసేసేయండి. ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదు, మగ్గిపోతాయి తొందరగా. టమాటా, కొత్తిమీర కూడా మగ్గబెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, అది టమాటాను కొత్తిమీర అలా మగ్గుతుంది కదా. మనం కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసేసుకుందామండి. పిక్కలవి లేకుండా చూసి అది వేసేసుకున్నానండి. ఇవ్వండి, చింతపండు కూడా వీటిలో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. దగ్గరికి అయిపోయిందండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇదిగోండి, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రోట్లో దంచేసుకుందామండి. ఇదిగోండి, రోలు శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర 3 ఫస్ట్ వేయించుకున్నాం కదండి, అవి వేసాను. దానికి ఇగోండి కొంచెం ఉప్పు, ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నాను. వేసేసి మనం దంచేసుకోవాలండి. శుభ్రంగా రోట్లో ఈ పచ్చిమిర్చి మెత్తగా అయ్యేదాన్ని దంచేసుకుందాం. చక్కగా రోట్లో దంచితేనండి చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చళ్ళు. ఒక చిన్న రోలైనా మనం ఇంట్లో ఉంటే ఇలా దంచుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకవేళ రోలు అవైలబుల్ లేకపోయినా మిక్సీలో అయినా 2 తిప్పులు తిప్పేస్తే అండి చక్కగా అయిపోద్ది. అండి, ఇలా దంచేసుకోండి. ఇదండి, పచ్చిమిర్చి ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందామండి. ఈ దొండకాయలు కూడా వేసేసి ఒకసారి కచ్చాబెచ్చా దంచేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దొండకాయ రోటి పచ్చడి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అంతే అండి, ఇలాగా మొత్తం కలిసిపోయేలాగా చక్కగా దంచేసుకుందాం ఒక 2 నిమిషాలు.
ఇదిగోండి దొండకాయ కూడా కొంచెం అలా కచ్చాపిచ్చాక నలిగింది కదండి. ఇప్పుడు ఇది మనం టమాటాను, కొత్తిమీరని, చింతపండు 3 వేసాం కదండి, అవి కూడా వేసేసి ఒకసారి ఇవన్నీ ఇప్పుడు మెత్తగా దంచేసుకుందామండి. చక్కగా కచ్చాపిచ్చా దంచుకుంటే బాగుంటుందండి. ఇలాగా చక్కగా తిప్పుకుంటూ కొత్తిమీర అలాగే కొంచెం ఆయిల్ వేపితే అండి బాగుంటుంది. ఇదిగోండి ఇలాగే చక్కగా దంచుకోండి కచ్చాపిచ్చాగా, తొందరగా నలిగిపోద్దండి. కొంచెం ఏమైనా ఉప్పు అయినా తక్కువైతే ఒకసారి చూసుకుని కొంచెం ఉప్పు వేసుకుని దంచేసుకోండి. తిప్పుకుంటే అండి మరీ మెత్తగా చేసుకున్న బాగోదండి. ఈ రోటి పచ్చళ్ళు అన్నది కొంచెం కచ్చబిచ్చగానే ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు నలిపితే సరిపోతుందండి. ఇదిగోండి ఇంతేనండి, చక్కగా దంచేసుకున్నాం కదా. ఇదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి ఇలా కచ్చపిచ్చగా దంచుకోండి, చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్ ఉంటుందండి, వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఇది రోల్ కడిగేసుకుని మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి ఆ బండిలోనే కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇదిగోండి ఈ తాలింపులో వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుని ఇదిగోండి కొంచెం ఇంగువ అండి, ఇంగువ కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపులు కొంచెం దోరగా వేయించాక పచ్చడిలో తిరిగేసేసుకుందాం. నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడతానండి నేను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. ఇవ్వండి తాలింపు ఇలాగే వేయించుకుందాం. ఇదిగోండి తాలింపు చూసారా, దోరగా ఇలా వేయించుకోండి. చక్కగా పంటి కింద పప్పులు అవి తగులుతూ చాలా బాగుంటుంది. ఇది ఇలాగే పచ్చళ్ళలో పైన వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా రోటి పచ్చడి రెడీ. ఇలా చక్కగా తాలింపు వేసుకుంటే చాలా అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.